నమస్తే బోసుకుమరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారని మాత్రం పక్కా వాస్తవం. నిన్న ఇటీవల జరిగింది ఒక భీమవరంకి సంబంధించినటువంటి పోటీ చేయబోతున్నారని నేను కూడా దాన్ని చెప్పాను అనమాట. వాస్తవంగా ఏంటంటే గాజువాక, పిఠాపురము, భీమవరము, తిరుపతి ఈ 4 చుట్టూ వైసీపీ పార్టీకి దొరకకుండా డిసైడ్ చేసుకోలేదు. ముందు ఈ 4 తీసుకున్నారు, మనకు అర్థమవుతుంది. 4 తీసుకొని మళ్ళీ నిన్న కూడా భీమవరానికి డైవర్ట్ చేసి ఆ తర్వాత ముద్రగడ్డ గారు పోయి జయన్ ఏదైతే ఉంది కదా ఆ డైవర్ట్ చేసి ఆ తర్వాత పిఠాపురాన్ని ప్రకటించారు. అంటే ఆల్రెడీ భీమవరంలో ఖచ్చితంగా పోటీ చేస్తారనేటువంటి విధంగా వాళ్ళకి నమ్మటంతో మొత్తం వైసీపీ సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా భీమవరం వెళ్ళిపోయి అక్కడ ఓడించడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ భీమవరం కాదు పిఠాపురం ప్రకటించగానే మొత్తం మళ్ళీ చేంజ్ అయిపోయింది. కాబట్టి వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ప్రకటించారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పిఠాపురం అనేది ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. పిఠాపురం నుంచి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు చివరికి ఎక్కువ మెజారిటీ అంటే భీమవరం, గాజువాక, తిరుపతి కంటే పిఠాపురానికి సంబంధించినటువంటి ప్రజలు, జనసైనికులు ఎక్కువ మంది కోరుకున్నటువంటి ప్లేస్ అదే. అది నిజంగా అదే కోరుకున్నారు. అది కోరుకోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆ ఆప్షన్ ఎంచుకోవడం అయితే జరిగిందనేటువంటి కోణంలో క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇక రేపు ఇంక ఇదే ఫైనల్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా ఫైనల్ అవుతుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. లాస్ట్లో ఏదన్నా మారుద్దా, ఎందుకంటే ఇంకొక సీట్ ఉంది కాబట్టి దాన్ని ఎంపీగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేటువంటి విషయం ఆలోచించుకున్నారు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యేగానే వెళ్ళాలని నాకు ఇష్టంగా ఉందనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ప్లస్ అది కూడా కాకుండా ఎంపీగా పోటీ చేస్తేనే కేంద్ర మంత్రి పదవికి వెళ్ళాలని రూల్ ఏం లేదు ఖచ్చితంగా. కాబట్టి ఈ రూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఎమ్మెల్యేగా కూడా అనేటువంటి విధంగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏంటి వాటి చోట చూడాలి. కానీ పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది అని అంటే పిఠాపురంలో 1000 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా, మీడియా మొత్తాన్ని మోహరించిన, క్యాడర్ మొత్తాన్ని మోహరించిన, వర్మ గారు వెనక్కి కానీ తగ్గితే అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టే సంగతి నేను చెప్తుంది. వర్మ గారు సపోర్ట్ కొంత పవన్ కళ్యాణ్ గారికి ఉంటే, వాస్తవంగా చెప్పాలంటే పిఠాపురంలో టీడీపీ సపోర్ట్ లేకుండానే జనసేన పార్టీకి ఎంచింది. కాబట్టి పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. ప్రజలు చెప్పింది అదే పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి వినండి, మామూలుగా టీడీపీ అవసరం లేకుండానే జనసేనకి అక్కడ ఎడ్జ్ ఉంది. అసలు ఖచ్చితంగా మీరు ఇక అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు అక్కడ. మీరు దయచేసి వినండి అని చెప్పేసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో మంది చెప్పగా వాళ్ళ అభిష్టం మేరకు ఎంక్వైరీ చేసుకుని మొత్తం సెట్ చేసుకుని పిఠాపురం సెలెక్ట్ చేసుకుని జరిగింది. పిఠాపురం ఆశ్రమానికి సెలెక్ట్ చేసుకోలేదు. దీనికి తోడు వర్మగా అక్కడ చాలా బలమైనటువంటి క్యాండిడేట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కానీ కొంత ఒప్పించేస్తే, ఆయన చెప్పారు కదా వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసుకుంటే కళ్ళు మూసుకొని గెలిపించుకుంటామని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ పిఠాపురం అనేది ఫైనల్ డ్యామ్ షూర్గా గెలిచేటువంటి సీటు, భీమవరం కూడా డ్యామ్ షూర్గా గెలిచేటువంటి సీటు. కానీ భీమవరంలో బాగా డబ్బు పోయటానికి, బాగా మొత్తం కేటాయించి ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇది కూడా సేమ్ రిస్క్, అంటే రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి ఏ విధంగా అయితే పొత్తులో భాగంగా వెళ్ళి తను తగ్గించుకున్నాడు, అలాగే ఇక్కడ కూడా రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాకుండా పూర్తిగా ఎడ్జున్నటువంటి పిఠాపురం ప్రకటించాడు. కాకపోతే భీమవరం ప్రకటిస్తాడా ఈసారి, లేకపోతే గాజువాక ప్రకటిస్తాడా, లేకపోతే తిరుపతి ఏది ప్రకటిస్తాడు? తిరుపతి ఆల్రెడీ అయిపోయింది అంటారు. కానీ ఈ 4 ఏది మారిద్దో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. మరి వాట్ ఈస్ వాట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఠాపురం ఖచ్చితంగా గెలుస్తాడు. అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పిఠాపురం పోటీ చేయమనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి పిఠాపురానికి సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ గారిని మీరు అక్కడి నుంచి నిలబడాల్సిందని చెప్పేసి ఆ రిజల్ట్స్ చూపించి, మామూలుగా గుడ్డిగా కూడా ఆయన ఒప్పుకోలేదు. ఇంతకుముందు అంటే గుడ్డిగా ఒప్పుకున్నాడు, ఇప్పుడు గుడ్డిగా ఒప్పుకోలేదు. రిజల్ట్స్ చూపించి, లెక్కలు చూపించి, జనాభా లెక్కలు కానీ, సామాజిక వర్గాల సమీకరణలు కానీ, వీటన్నిటికీ సంబంధించి మొత్తం లెక్కలతో సహా ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఎంత బేభత్సమైనటువంటి విధానం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారనేటువంటి విధానం నమ్మకం వచ్చిన తర్వాతే, విత్ ప్రూఫ్స్ తోటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే పిఠాపురం ఒప్పుకోవడం జరిగింది.